హాయ్ ఫ్రెండ్స్, నోటికి రుచిగా మరియు కొత్తగా ఏదైనా కూర ట్రై చేద్దాం అనుకున్నా. యూట్యూబ్లో ఇది చూసా. ఇది చాలా కాలం క్రితం చూసాను కానీ ఎప్పుడూ ట్రై చేయలే. సరే ఈసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. చాలా చాలా బాగుంది. ఇంతకు ఆ కూర ఏంటంటే పాలకు వెల్లుల్లి కారం అటండి. మేము ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు. ఎట్టకేలకి ఇప్పుడు ట్రై చేసేసాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా వెరైటీగా తినాలంటే. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సూపర్ టేస్టీతో వచ్చింది. సరే ప్రాసెస్ ఏంటంటే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయను కూడా తీసుకొని నీట్గా తొక్క తీసి వెల్లుల్లిపాయల్ని తగినంత ఉప్పు కారం వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని, అంటే నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. నూనెలోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పోపు పెట్టుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని అందులో వేసేసి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత పాలాకుని ఒక పెద్ద సైజు పాలాకు కట్టను తీసి 1-2 సార్లు మట్టి లేకుండా బాగా కడుక్కొని సన్నగా తరిగి మనం బాగా వేయించుకున్నటువంటి ఆనియన్, వెల్లుల్లి, కారం ముద్దలోకి ఈ పాలాకు సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలాకుని ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పొడి, తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్, ఇంకా జీలకర్ర పొడి వేసుకొని బాగా ఉడికించాలి. చివరిగా బటర్ కానీ నెయ్యి కానీ కొద్దిగా వేసి వేయించుకొని మూత పెట్టి ఉడికించుకుంటే చూసారా చాలా చాలా టేస్టీ యమ్మీ పాలాకు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. దీన్ని నేను గిన్నెలోకి సర్వ్ చేసి తిని మీకు చెప్పబోతున్నాను. చివరి దాకా చూడండి వీడియోని. నచ్చితే లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆయిల్ కూడా కొంచెం తింటూ ఉండాలి. దీనికి తోడుగా నేను నాకు చాలా ఇష్టమైనటువంటి మొటిక్కాయల తాలింపుని చేసుకున్నాను. ఇందులో కూరలోకి నెయ్యి వేసేసాను కాబట్టి ఇప్పుడు నెయ్యి ఏం వేసుకోలేదు. ఇక వేడివేడి అన్నంలోకి కలుపుకొని తాలింపు నంచుకొని తింటే అద్భుతం అండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.